కూకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. ఏడున్నావన్నా? నేను అమీర్పేట సెంటర్ లో ఉన్నా. అరే జఫాగళ్ళరా, మీ బాస్ మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి. ఈవిడ దీపిక పడుకోదు. సేల్స్ గర్ల్ ఉద్యోగంలో ఇంట్రెస్ట్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చింది. ఏ కస్టమర్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మాయ చేయాలో ఈవిడ నేర్పుతుంది. నేర్చుకోండి. వీడిక్కడ కూడా తయారయ్యాడేంటి? రే నీచ్ కమిన్. నీచ్ కమీనా? నేనా? ప్లీజ్ కమిన్. కస్టమర్ కి వెల్కమ్ చెప్తున్నాను సార్. సారీ, నేను సరిగ్గా వినలేదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను సేల్స్ గర్ల్, మీరు కస్టమర్. మీకేం కావాలి సార్? జర్కిన్స్, బనియన్స్, చెడ్డీస్ చెప్పండి సార్. మొత్తం అన్ని చూపించు పదా. వెల్కమ్ సార్. చూడండి సార్. ఈ ప్యాంట్ సైజ్ ఎంత? మీ సైజే సార్. నా సైజ్ నీకెలా తెలుసు? మనిషిని చూసి సైజ్ చెప్పగలను సార్. ఆ ప్యాంట్ కొంటే ఈ డ్రాయర్ ఫ్రీ సార్. డ్రాయర్ ఫ్రీయా? వేసుకుంటే ఫ్రీగా ఉంటుందా? అసలు వేసుకున్నదే ఉండదు సార్. అప్పుడు వేసుకోవడం దేనికి? ఇది ఎయిర్ ఫ్రీ డ్రాయర్ సార్. ప్లీజ్ ట్రై. ఇప్పుడు చూడు, బట్టలు నీ బాడీని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టి నీ పరువు తీస్తా. ఇక్కడ ప్యాంట్ షర్ట్ కొంటే డ్రాయర్ ఫ్రీ ఇచ్చారు సార్, కానీ బొక్కలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఇవి బొక్కలు కాదు, వెంటిలేటర్. సో మెనీ వెంటిలేటర్స్. ఇది ఎయిర్ ఫ్రీ డ్రాయర్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. ఇది ఎయిర్ ఫ్రీయా ఆల్ ఫ్రీయా? ఎలా భయ్యా? ఎయిర్ ఫ్రీ. వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఏంటో. బ్లూ ఫిల్మా? ఎక్కడ సార్? ఎక్స్ట్రా ఉంటే నాకు ఒకటి ఇవ్వండి. ఆ రూమ్ లో ఎవరు అమ్మాయి నా సెక్సీ బాడీని సెల్ ఫోన్ తో ఫిక్స్ చేసింది సార్. ఎవరు లోపల? బయటికి రండి. రామ్మా దీపిక రా. ఇతనెవ్వరో పిచ్చిలా ఉన్నాడు. ఈ అద్భుత ఫిగర్ ఫోటోలు టాప్ యాంగిల్, లో యాంగిల్ లో ఎడాపెడా తీసావంటున్నాడు. నిజమేనా? నిజమే సార్. పోయింది బాబోయ్, నా పరువు మొత్తం పొట్టరాకిపోయింది. బొక్కలో డ్రైర్ ఇచ్చి నా జీవితానికి బొక్కేస్తారా? ఇంతకాలం కిస్మిస్ లా దాచుకున్న నా పరువుని ఈ మిస్ వల్ల పోయింది. పొరపాట్ల ఈ ఫోటోలు పబ్లిక్ లోకి వస్తే నా పరువే కావాలి, నా ప్రతిష్టే కావాలి. దేవుడా దేవుడా. టేబుల్ మీద పడు, బరువు ఎక్కువ. సార్ నేను ఇతను అనుకోలేదు, అతను అనుకున్నాను. చేయించుకుంటా. మేము మగలం కదా, మాకు బాడీ లేదా, మాకు సిల్ లేదా, అది పోదా? చెప్పండి సార్. బాబు గట్టిగా అర్చి మా బిజినెస్ చెడగొట్టకండి సార్. బొక్కల డ్రైర్ బిజినెస్, బ్లూ ఫిల్మ్ బిజినెస్. సార్ వీడికి భయపడకండి, వీడు వేస్ట్ ఫెలో. వేస్టా? కాల్ ద పోలీస్. నేను హైకోర్టుకి వెళ్తా. నువ్వే వేస్ట్. నీ ఉద్యోగం ఊస్ట్. గెట్ లాస్ట్. ఏమిరా బిర్యానీ తింటున్నారా? అవునా? బిర్యానీ రది ఏనుగా ఉంటే అవన్నీ కొలెస్ట్రాల్ అన్నా, చికెన్ అన్నా. అడ్డే ఏమి హెల్త్ కేర్ మెయింటైన్ చేస్తున్నారా? చెప్పురా కొడుకులారా. కాదురా, మీ వల్ల కాదు. ఆ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోవడం మీ శాత కాదు. వాడిని పట్టుకోవాలంటే సలీం ఒక్కడే. ఎర్రవాడు సలీం. అన్నా జేపీ కొట్టిరంట. ఏమైందన్నా? ఏమవడమైందిరా? బుధవారం రాండి కొట్టుకుందామని పిలిచినారు. అని పోయి కూర్చున్నాం. ఐస్ క్రీములు చిక్కుంటా ఇవాళ కావాలకి నడుచుకుంటున్నారు.
మీరు సీకుడు ఆపేసి ఈడికి రండిరా ఏం పిక్కుంటారో పిక్కోండి అని పిలిచిన సీట్లు ఆడించుకుంటే పోయిరు. వాళ్ళని పట్టుకొని ఒక జబరని రాందోలినా వీళ్ళట పోయినారు. వాళ్ళు నన్ను తీసుకుపోయి ఆటోలో పడేసి సరసుడు స్కీమురా పెద్ద స్కీమ్ వేసినారు. అన్న హాల్ హోల్స్ క్లోజ్ చేసి కొట్టిరన్నా, ఐఫోన్ పట్టుకపోయారన్నా. కలుపు వాళ్ళకు ఫోన్ కలుపు. హలో, నా పేరు సలీం. ఫోన్ మహేష్ బాబుకి. ఒక్క నిమిషం. మహేష్ బాబు హియర్. రాయ్, నేను సలీంని మాట్లాడుతున్నా. ఏమ్మా సలీం, ఎలా ఉన్నావు? హెల్త్ బాగుంటుందా? రాయ్, కామెడీలు నాకు నచ్చావు. జేపీ అన్నని కొట్టిండ్రట, మ్యాటర్ లోకి సలీం ఎంటర్ అయిండు. నీలో మ్యాటర్ ఉంటే రారా. రేయ్, మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది. బుధవారం వస్తే మహేష్ బాబు వస్తాడు. మహేష్ బాబు వస్తే యుద్ధం జరుగుతుంది. ఈ బుధవారం గొడవేందన్నా? స్కీమురా ఆపరేషన్ బుధవారము. రాయ్, బుధవారమే వస్తా. యాడ కొట్టుకుందామో చెప్పు. కొట్టే స్టైల్ మారుతుంది కానీ ప్లేస్ మారదు. అదే ప్లేస్, అదే స్పాట్. ఆన్ వెన్స్డే నీతో అష్టాచమ్మ ఆడుకుంటాను రా. బుధవారం, వెడ్నెస్డే అని చావు. భయ్యా, అమ్మీ, వంశీ భయ్యా వచ్చాడు. బేటా आओ ఆవో భయ్యా. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు బేటా? మీకోసం వచ్చానమ్మా. పాతింటికి వెళ్ళాను, మీరు లేరని చెప్పారు. ఆలి చచ్చిపోయాక ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు బాబు. నన్ను క్షమించమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది. नहीं बेटा नहीं नहीं, छोड़ दे, जाने दे. सब वो अल्लाह देखता है. छोड़ दे बेटा, छोड़ दे, सब उस पे छोड़ दे. ఈ దునియాలో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అల్లా వాళ్ళందరి కష్టాలు తీర్చి మన దగ్గర రావడానికి చాలా టైం పట్టుద్ది. అంత ఓపిక నాకు లేదమ్మా. అన్న రేపు డ్యూటీకి రావడం లేదన్నా. ఎందుకో? మా ఆవిడ కొంట్లో బాగాలేదన్నా. బాగుంటదరా? ఎందుకు బాగుంటది? రేపు బుధవారం కదా, వాళ్ళు పట్టుకొని మస్తుగా ఇరగదీస్తారని స్కీమ్ వేస్తున్నాడు. స్కీము అది కాదన్నా. కమాష్, రేపు మనం ఫీల్డ్ లోకి ఎంటర్ కామన్నా. ఆ ఏరియాలో మన మనుషులు మామూలు మనుషులు లెక్క కాపు కాసుంటారు. మన కోసం వాళ్ళు వస్తారు. రేపే వాళ్ళకు ఆఖరి బుధవారం. అవునా? వీడు ఇక్కడున్నాడేంటి? వీడి వల్ల నా ఉద్యోగాలన్నీ పోయాయి. కత్తెక్కడ? వీడిని వాళ్ళు వదలను, చంపేస్తాను. అదేంటే వాడిని చంపడానికి కత్తి ఏకంగా జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? అవును. గురుగారు, మనం ఈ మాస్క్ ఎందుకు వేసుకున్నాం? నా తెలివితేటల్ని బట్టి ఆలోచిస్తే ఆ సలీం గాడి ఇక్కడికి రాడు. వాడి మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు వాడికి ఇస్తాను చూడు ఒక టెస్కా. రాయ్, వాళ్ళు వచ్చిండ్రా? అన్నా, వాళ్ళు ఇంకా రాలేదు. వస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు. మాస్క్ తీసుకోండి సార్. సీరియస్ అవుతామంటే జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ మాస్క్లే. రాయ్ మహేష్ బాబు, బుధవారం వస్తామని రాలేదేంద్రా? సలీం గురించి తెలిసి భయం వేసిందా? అరే సలీం, నీది కామన్ బ్రెయిన్, నాది కంప్యూటర్ బ్రెయిన్ రా. నీకు స్కెచ్ చేయటమే తెలుసు, నిన్ను షేక్ చేయటం నాకు తెలుసురా. జప్పా మే జప్పా. అంత పీకుడు గాడవైతే ఫీల్డ్ లోకి రారా, చూసుకుందాం. నేను ఫీల్డ్ లోనే ఉన్నాను రా. నువ్వే ఇంట్లో ఉన్నావురా టిఫీ. కండలు పెంచగానే సరిపోదురా. ఎవరికి దమ్ముందో తెలుసుకుందాం. బయటికి రారా డుఫీ. వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. కొడుకులు తప్పించుకోకూడదు. ఏంటా నువ్వు పొడిచేది? నువ్వు జస్ట్ వెయిట్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారా? బయటికి రండ్రా, లేకపోతే దీన్ని చంపేస్తానా కొడక.
లేబర్ కన్నులకి ఎంటర్ అయ్యాడు. నువ్వు పక్కలు రాయ్ బుధవారం దొరికిపోయావురా. రాయ్ ఇస్కు కుత్తేగా జైసా మారో. సలీం రే సలీం, వీడిని మీరు కొట్టగలరు నేను లేనప్పుడు, వీడు మీ దుమ్ము రేపుతాడు నేనున్నప్పుడు.